హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శ్రీ శిల్ప. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ కోసం. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ టైంలో ఏమేమి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ ఏమేమి తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఫ్రూట్స్ అనమాట. ఈ ఫ్రూట్స్ మెయిన్గా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఒకటి యాపిల్, ఆరెంజ్, గోవా, బనానా, కివి, డ్రాగన్ ఫ్రూట్ అండ్ దానిమ్మ. ఇవైతే మెయిన్గా తీసుకోవాల్సిన ఫ్రూట్స్. అన్నీ తిన్నా కానీ ఇవైతే మెయిన్గా తీసుకోవాలి. వాటర్ మిలన్, ఇంకొకటి కోకోనట్ వాటర్ అనమాట. ఇవి కూడా మీరు తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే లేదు. అన్ని ఫ్రూట్స్ తిన్నా కానీ ఇవైతే మెయిన్గా తీసుకోవాల్సిన ఫ్రూట్స్. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అనమాట. ఈ వెజిటేబుల్స్లలో తీసుకోవాల్సింది పాలకూర, తోటకూర, కొత్తిమీర. ఈ కొత్తిమీరలో ఐరన్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి కొత్తిమీర తీసుకోవచ్చు. అండ్ క్యారెట్, బీట్రూట్. ఈ 5 అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన వెజిటేబుల్స్ అనమాట. ఈ వీటిలలో బాగా ఐరన్ బాగా ఉంటుంది కాబట్టి మీ ప్రెగ్నెంట్ టైంలో చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఈ 5 అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్లలో కాజు, బాదం, కివి, అంజూర్ ఇవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫ్రూట్స్. ఇవి తీసుకోకపోయినా మెయిన్గా తీసుకోవాల్సింది అయితే కాజు, బాదం. ఇవి నైట్ మొత్తం నానబెట్టి ఎర్లీ మార్నింగ్ మనం టిఫిన్ చేస్తాం కదా, ఆ టైంలో కాజు, బాదం అనేది ఒక 5 to 4 తీసుకోవాలి. అవి 5 ఇవి 5 తీసుకొని తినేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి జ్యూసెస్ అనమాట. ఈ జ్యూసెస్లలో మెయిన్గా తీసుకోవాల్సిన జ్యూసెస్ ఏమైనా ఉన్నాయంటే ఏబీసీ జ్యూస్ అనమాట. ఏబీసీ అంటే క్యారెట్, బీట్రూట్. ఈ జ్యూస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకుంటే హెల్త్కి మంచిదన్నమాట. కివి ఇవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన జ్యూస్. అండ్ మీ బాడీలో ఇంకొకటి జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అదేంటి అంటే కోకోనట్ వాటర్ అనమాట. కోకోనట్ వాటర్ కూడా మీ బాడీలో వాటర్ కంటెంట్ పెంచుతుంది. మీ ప్రెగ్నెంట్ జర్నీలో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలు, గుడ్డు అనమాట. ఈ పాలు, గుడ్డు కూడా డైలీ మార్నింగ్, ఈవినింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవి మార్నింగ్, ఈవినింగ్ తీసుకోవడం వల్ల మీ ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలంటే నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.